హాయ్ నీట్ 2026 ఆస్పిరెంట్స్. సో సమయం వచ్చేసింది. నీట్ 2026 ఎగ్జామ్ రానే వచ్చింది. అయితే ఈ ఎగ్జామ్లో 3 hours ఎఫెక్టివ్గా వాడాలి. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వాడాలి. అయితే ఎఫెక్టివ్గా వాడడానికి ఫస్ట్ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. ఎగ్జామ్ రోజు మీకు ఆల్మోస్ట్ 11 or 12 o'clock నుంచి సాయంత్రం 5 o'clock వరకు మీరు తినడానికి కానీ ఏమీ ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ 5 to 6 hours. సో ముందుగానే మీరు కొంచెం సింపుల్ ఫుడ్, అలాగే అలవాటున్న ఫుడ్, కొంచెం కర్డ్ రైసో లేకపోతే సంథింగ్ విచ్ యూ ఆల్రెడీ హ్యావ్ హ్యాబిట్, సో అలాంటిది ఏదైనా తిని ఆ టైం వరకు 5 o'clock వరకు కూడా మీరు నీరసం రాకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి. మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలంటే యూజువల్గా మనం ఎగ్జామ్ తర్వాత ఏమవుతుంది, కట్ ఆఫ్ ఎంత అవుతుంది, లేకపోతే నేను బాగా రాస్తానా రాయినా, ఇవన్నీ ఆలోచిస్తేనే ఇబ్బంది వస్తుంది. సో గివ్ యువర్ బెస్ట్, అంటే ఆ వచ్చిన క్వశ్చన్ల వరకు మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసుకొని వస్తే కనుక బయటికి మీకు గిల్ట్ లేకుండా ప్రశాంతంగా మంచి మార్క్స్ వస్తాయి, క్వాలిఫై అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 3 గంటల్లో ఎక్కడో దగ్గర మనకి క్వశ్చన్స్ రాకపోవడం వల్ల కానీ ఎక్కడో దగ్గర కొంచెం కంగారుగా టెన్షన్గా ఉండొచ్చు. అయితే 3 hours మీరు గివప్ అనేది ఇవ్వకూడదు. లాస్ట్ సెకండ్ వరకు కూడా మీరు గివప్ అవ్వకుండా ప్రతి క్వశ్చన్ జాగ్రత్తగా చదివి మీకు వచ్చిన ఆన్సర్లు కరెక్ట్గా పెట్టి రావాలి. అండ్ ఆ రకంగా చేస్తే కనుక ఐఎమ్ వెరీ ష్యూర్ మీరందరూ కూడా కలర్ఫుల్గా బ్రహ్మాండంగా ఎగ్జామ్ తర్వాత ఆనందంగా బయటకు వస్తారు. అండ్ ఫ్రమ్ గాయత్రి మిసైల్ ద టీమ్, we wish you all a very, very happy NEET. I am sure you all will be successful in NEET 2026. God bless you all. Thank you.